మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాకు సమస్య వచ్చినప్పుడల్లా ఆ సమస్య మీది అన్నట్టు భావించి నన్ను నిలబెట్టారు. నన్ను ఇంత గొప్పగా ప్రేమించిన వ్యక్తి నా జీవితంలో ఉండటం నా అదృష్టమని నేను ఎప్పుడూ మురిసిపోతూ ఉంటాను. అలాంటిది మీకు దూరంగా నేనెందుకుంటాను? నేనెక్కడికి వెళతాను? రేపు అనేదేంటో మనం ఊహించలేం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఒక్కటే, కాలంలో ఎలాంటి మార్పులొచ్చినా, ఎలాంటి పరిస్థితులొచ్చినా మనిద్దరి మధ్య మాత్రం ఎడబాటు రాకూడదని కోరుకుంటున్నాను. కష్టాల్లో కలిసే ఉన్నాము, సుఖాన్ని కలిసి అనుభవిస్తున్నాము. ఇప్పుడు వేరే చోట మన ఫ్యాక్టరీని డెవలప్ చేయడానికి కూడా మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు, నన్ను తీసుకునే వెళ్తున్నారు. అక్కడ అన్ని పనులు కలిసే చేసుకుందామని మనం నిర్ణయించుకున్నాము అంటే ఎప్పటికీ మనం కలిసే ఉంటాము. ఒకరికొకరు దూరమై ఒక్కరోజు కూడా ఉండమని అర్థమవుతుంది కదండి. ఇంకా ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? రాణి, నాకు తెలిసి ఏ విషయంలోనూ నేను పొరపాటు చేయను. నాకు తెలియకుండా ఒక చిన్న పొరపాటు జరిగినా సరే దాన్ని నువ్వు తప్పుగా తీసుకోకు. ఎప్పుడూ నా మీద కోపాన్ని పెంచుకోకు. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు. చెప్పాను కదండి, మీరే నేనైనప్పుడు మీకు దూరంగా నేను ఎలా ఉండగలుగుతాను? నేనే మీరైనప్పుడు మనిద్దరి మధ్య ఎడబాటు ఎందుకొస్తుందండి? మనిద్దరం ఎప్పుడో ఒకటయ్యాం. మనసులు తనువులు కలిసి ఒక్కటిగానే బతుకుతున్నాము. మీరు కట్టిన ఈ తాళి గుండెల మీద ఉన్నంత వరకు, ఈ గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు మీకు దూరంగా ఈ రాణి ఎప్పటికీ ఉండదండి. పరిస్థితి ఏదైనా సరే మీతోనే ఉంటాను. మానసికంగా మీ ఊహల్లోనే బతుకుతాను. మీకు దూరమయ్యి నేను బతకలేనండి. చాలు రాణి, ఈ మాట నాకు చాలు. నువ్వు లేని జీవితం ఒక్క నిమిషం కూడా ఉండకూడదని నేను భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నా చెయ్యి విడవను అని నువ్వు నాకు మాటిచ్చావు. ఈ వరం నాకు చాలు. భగవంతుడా, ఏంటి మాకీ అగ్ని పరీక్ష? చనిపోయిందనుకున్న మనవరాలు కూడా బతికే ఉందని తెలిసాక అన్ని సమస్యలు సర్దుకుంటున్నాయి. ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది అని అనుకుంటే ఇప్పుడు సమంత మళ్ళీ కనిపించకపోవడం ఏంటి? తనని రౌడీల నుంచి తప్పించానని చక్రి అన్నయ్య చెప్తున్నారు. కానీ తను ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు నాకేమీ అర్థం కావడం లేదు. చెల్లెమ్మ, నువ్వు అనవసరంగా భయపడకు. సమంతకేమీ కాదు. కానీ తనేదో నిర్ణయం తీసుకుంది. అదేంటో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా సమంత వస్తుందమ్మా. ఒంటరిగా తన నిర్ణయం తీసుకోవడం ఏంటి? మనందరం తనతో పాటే ఉన్నాం కదా. మనతో చెప్తే మనమే ఏదో ఒకటి ఆలోచిస్తాం కదా.
మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే భద్రాణి శుభే. అమ్మా ఏంటమ్మా ఇది? నువ్వు ఆకు శంకర్, ముందు వాళ్ళని లోపలికి రాని, అన్ని విషయాలు మాట్లాడదాం. లోపలికి రండి అమ్మా. ఏంటే నువ్వెక్కడికి వెళ్ళావో అని మేమంతా భయపడుతూ ఉంటే మీరిద్దరూ ఇలా దండలతో వచ్చారేంటి? నాని, నన్ను మీరు ఎంతో అపురూపంగా పెంచారు. నేను కన్నీళ్లు పెట్టుకుంటే తాతయ్య నా కన్నీళ్లను తుడవడానికైనా, నా కోసం ఏం చేయడానికైనా కూడా వెనకాడేవారు కాదు. అంత మమకారాన్ని పంచిన మీకు నా వల్ల మీకెప్పుడు బాధే మిగిలింది. అయినా సరే నన్ను ఏ మాట అనలేదు. నా చెల్లెలు వర్ష అని తెలిసాక తనకి న్యాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కాని వర్ష ఏం చేసింది? నాకిచ్చిన మాటకి కట్టుబడింది. నేను చనిపోయినట్టు నాటకం ఆడినా సరే ఆ మాట మీద నిలబడింది. అందుకే అంతగా ప్రేమిస్తున్నా, వంశీ కళ్ల ముందే ఉన్నా తనకి దూరంగానే ఉంది. అలా అని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? నన్ను మాట్లాడనివ్వండి తాతయ్య. మీరు కూడా నా మీద ఎంత అభిమానాన్ని చూపించినా ముసలాడు అంటూ మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానపరిచాను. ఇలా నేను ప్రతి ఒక్కరిని బాధ పెడుతూనే వచ్చాను. అయినా మీరంతా గొప్పవాళ్ళు కాబట్టి నన్ను క్షమిస్తూనే ఉన్నారు. కానీ నా వల్ల ఏం జరిగింది? ఇద్దరి ప్రేమికులను విడదీసి వాళ్ల కన్నీళ్లకి నేను కారకురాలనయ్యాను. అందుకే నేనే వాళ్ళని కలపాలని నిర్ణయించుకున్నాను. షమీగా మీ అందరికీ పరిచయమయ్యాను. వర్ష మనసు మార్చి పెళ్లి కొప్పించాను. కానీ నేను బతుకున్నానని తెలిస్తే నా చెల్లెలి పెళ్లికి అంగీకరించదని నాకు తెలుసు. అలాగే నా చెల్లి నాకు మాటిచ్చింది. కళ్యాణ్ బిడ్డకి ఎప్పటికీ తల్లిగానే ఉంటానని చెప్పింది. తన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నేను ప్రియాకి తల్లిగా మారాను.